దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆపరేషన్ సింధూర్ 2 భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్పై పాకిస్తాన్ అసత్య ప్రచారాలు తప్పుడు విషయం చేస్తుంది. ఎందుకంటే భారత్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక తన మాటలతోటి రెచ్చగొట్టే చర్యలు, కవ్వింపు చర్యలు చేపడుతుంది పాకిస్తాన్. దీన్ని భారత నావికాదళ అధికారులు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ చేసినవన్నీ తప్పుడు అబద్ధాలని, తప్పుడు ప్రచారాలని. అయితే భారత్ పైన పాకిస్తాన్ మాత్రం విషం చిమ్మే కుట్రలు ఇంకా చేస్తూనే ఉంది. ధైర్యంగా ఎదుర్కోవట్లేదు. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి కొనసాగుతున్న పాకిస్తాన్ యొక్క ఆనవాళ్ళు ఇది. అయితే భారత్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక మాటలతో రెచ్చగొట్టడం పాకిస్తాన్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర. అయితే భారత ప్రజలను పాకిస్తాన్ మభ్యపెట్టి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఆర్మీ కావచ్చు, అది పాకిస్తాన్ ప్రధాని కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, భారతదేశ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, డైరెక్ట్ వచ్చి దాడి చేయలేరు. వాళ్ళు దాడి చేయకపోయినా మాటలతో కవ్వింపు గురి చేసి భారత్ ఏదైనా కోపంతో ఊగిపోయి తన మీద దుస్సాహం చేస్తే ఎక్కడొచ్చిన అవకాశం దొరుకుతుందని ఆశతో పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. అయితే భారత్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తున్నది మనకి ఇవాళ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కొన్ని మిసైల్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి, వాటిని భారత సైన్యం గగనతలంలోనే పిలిచివేశాయి. అయితే చైనా మిషన్లే కాదు, చైనా ఐటమ్స్ ఏమి ఉన్నా కానీ అవి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి. గాల్లో బుస్మన్నా కానీ భూమికి తుస్సమంటాయని ఒక సామెత ఉంటుంది కదా. అయితే చైనా నుంచి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసిన కొన్ని మిసైల్స్ను భారత ఆర్మీ కావచ్చు, వాయుసేన కావచ్చు గగనతలంలోనే బ్లాస్ట్ చేస్తే చైనా తమ మద్దతు ఉందని పాకిస్తాన్ ఎన్నోసార్లు చెప్పుకుంది, కానీ చైనా మాత్రం వెనక్కి తగ్గింది. ఎందుకంటే భారత్ దగ్గర అడ్వాన్స్ వెపన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు చాలా ఉన్నాయి. అయితే భారత్ దగ్గర ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ వెపన్ ఏదంటే S-400. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేసాం. ఇది మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. మనకు ఈ S-400 మన దగ్గర ఉన్నంత వరకు పాకిస్తానే కాదు, ప్రపంచ దేశాలు ఏది టచ్ చేయలేదు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న అసత్య ప్రచారం ఏంటంటే భారతదేశం యొక్క సుదర్శన చక్రం లాంటి S-400ను పాకిస్తాన్ నీలమట్టం చేసిందని పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, చైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే S-400ను ఇప్పటిదాకా ఏ ఒక్క దేశం కూడా ఎదుర్కోలేకపోయింది. అంతటి పవర్ఫుల్ వెపన్, అడ్వాన్స్ క్షిపణి ఇది S-400 సుదర్శన చక్రం మన దగ్గర ఉంది. అయితే S-400ను పాకిస్తాన్ సైన్యం ధ్వంసం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తుంది. దీనిపై కూడా భారత ప్రభుత్వం ఖండించి మా దగ్గర S-400 సురక్షితంగా ఉంది, ఎటువంటి పేలుడు జరగలేదు, మా భద్రతా దళాలు కూడా సురక్షితంగా ఉన్నాయి, ఎటువంటి మిసైల్స్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా బ్లాస్ట్ కాలేదు. S-400 ద్వారా పాకిస్తాన్ యొక్క మిసైల్ వందల సంఖ్యలో S-400 పాకిస్తాన్ మిసైల్ను ధ్వంసం చేసింది. ఇది క్లియర్ కట్గా మనకు ఆ వీడియోలో కూడా చూస్తున్నాయి మన సోషల్ మీడియాలో. అయితే ఈ S-400ను పాకిస్తాన్ ఎక్కడ ధ్వంసం చేసిందో కూడా సోషల్ మీడియాలో ట్వీట్ వేదికగా పేర్కొంటుంది. అయితే ముజాఫరాబాద్లో సుఖోయ్ యుద్ధం S-400 కాదు, మన సుఖోయ్ ఆర్మీ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో సుఖోయ్ విమానాన్ని ఆర్మీ ఫ్లైట్ని కూడా ముజాఫర్ నగర్లోని కూల్చివేసినట్టు ఆర్మీ అధికారులు తప్పుడు ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం ఇచ్చింది. దానికి తగ్గట్టుగా ధీటుగా రిప్లై ఇచ్చింది. వాళ్ళు ప్రతిదాడి చేస్తే మనం ఎదురు దాడి చేస్తాం, మనం డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తే వాళ్ళు దొంగచాటుగా చీకటి పడ్డాక యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు. దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ పవర్ ఏంటో, పాకిస్తాన్ ఆర్మీ బలం ఏంటో, పాకిస్తాన్ వక్ర బుద్ధి ఏంటో. అలాగే భారత ఎయిర్ బేస్లను పాకిస్తాన్ బ్లాస్ట్ చేసినట్టు తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది. దీనిపై కూడా ఇండియన్ మిలిటరీ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఏ ఎయిర్ బేస్లను, ఏ ఫైటర్ జెట్లను, ఏ క్షిపణులను పేల్చలేదు అని అధికారికంగా సోషల్ మీడియాలో పాకిస్తాన్ చైనా పెట్టే తప్పుడు ప్రచారాలను జనాలు ఎవరు నమ్మొద్దు, ఎలాంటి అపోహలకు గురి కావద్దని భారత ప్రభుత్వం ప్రజలకు బలమైన నమ్మకాన్ని ఇస్తుంది. ఎందుకంటే భారతదేశం యొక్క సంకల్పం చాలా గట్టిది. ఒక్కసారి అనుకుంటే అవతల ఏ దేశమైనా కానీ తట్టుకోలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో భారతదేశం మీద తమ వక్రబుద్ధిని చూపిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని భారత ఆర్మీ కావచ్చు, భారత అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగే భారత ప్రధాని కావచ్చు పాకిస్తాన్కి ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే భారత బేస్కు ఎలాంటి నష్టం జరగలేదని ఇండియన్ ఆర్మీ ఖరాఖండిగా ప్రకటించి, కానీ పాకిస్తాన్ దీనిపైన వెనకడు వేయలేదు. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ బేస్లో చాలా వరకు మేము బ్లాస్ట్ చేసేసాం, పేల్చేసాం, మిసైళ్లతో పేల్చేసామని సోషల్ మీడియా వేదికగా చెప్తున్నాం. అయితే పాకిస్తాన్ యొక్క మిసైల్స్ ఎయిర్ బేస్ దగ్గర రావడం కాదు, కనీసం వాళ్ళ బార్డర్ దాటి మన బార్డర్లో ప్రవేశించే లోపే గగనతలంలోనే S-400 సుదర్శన చక్రం గాల్లోనే బ్లాస్ట్ చేస్తున్నాయి. ఇవి మనం విజువల్స్ చూస్తున్నట్టయితే
పాకిస్తాన్ ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే తమ దగ్గర సరిపోని యుద్ధ విమానాలు లేవు, యుద్ధ క్షిపణులు లేవు, అణ్వాయుధాలు లేవు, అడ్వాన్స్ వెపన్స్ లేవు. అయితే ఇదంతా ఒకప్పుడు పాకిస్తాన్కు అమెరికా సహాయం ఉండేది. ఎప్పటి నుంచి అంటే 1971 అంటే యుద్ధం మధ్యలో అమెరికా పాకిస్తాన్కు సహాయం చేసింది. అంటే 1971లో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్కు వార్ వచ్చిందో పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న అప్పటి అమెరికా ప్రభుత్వం భారతపైన యుద్ధానికి బంగాళాఖాతంలో ఏకంగా యుద్ధ నౌకలను మోహరించింది. అప్పుడు పాకిస్తాన్కి పరోక్షంగా అమెరికా సహాయం చేసింది. అప్పటి నుంచే కాదు 1971 నుంచి వరుసగా చాలాసార్లు. ఆ తర్వాత 1999లో అప్పటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బిల్ క్లింటన్ 1999లో యుద్ధం సమయంలో పాకిస్తాన్ ప్రధాని అప్పటి ప్రధాని ఎవరైతే ఉన్నారో మాకు పరోక్షంగా మీ సహాయం కావాలి అని అమెరికా అధ్యక్షుడు అప్పట్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు పరోక్షంగా సహాయం చేయమని ఆర్థికంగా ఆదుకోమని అప్పుడు పాకిస్తాన్ ప్రధాని అడుక్కోవడం మన ఈరోజు పోస్టులో చూస్తాం. ఎందుకంటే సోషల్ మీడియాలో పాకిస్తాన్ చేసే ఏ ఒక్క చర్య కూడా కరెక్ట్ కాదు, మొత్తం హేయమైన చర్యలు, భారతదేశాన్ని రెచ్చగొట్టే చర్యలు మాత్రమే. అయితే మళ్ళీ ఒకసారి 1999 కాదు, అలాగే 1971 కాదు, అయితే 2001లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాన్ మధ్య. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ అమెరికాను జోక్యం కల్పించుకోండి, మాకు సహాయం చేయండి, మాకు అండగా ఉండాలని ఆ క్షణంలో కూడా పాకిస్తాన్ అమెరికాను వేడుకోలేంది. ఆ తర్వాత పాకిస్తాన్కు అమెరికా F-16 అంటే సూపర్సోనిక్ హైపర్సోనిక్ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, F-16 సూపర్సోనిక్ ఫైటర్ జెట్స్ను అమెరికా అందించింది భారత్ మీద యుద్ధం చేయండి, భారత్ యొక్క పొగరు దించాలని. అమెరికా అప్పుడు పాకిస్తాన్కు ఒత్తాసు పలికినా కానీ ఏ ఒక్క యుద్ధంలో కూడా పాకిస్తాన్ తన బలాన్ని ప్రదర్శన తన తెలివితేటని ఇండియా పైన చూపించలేకపోయింది. ఎందుకంటే ఇండియన్స్ దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ వెపన్లు ఉన్నాయి. మన మిసైళ్ళు మనం ఇక్కడ రెడీ చేసుకుంటా, మనం ఇక్కడ స్వతంత్రంగా తయారు చేసుకున్నా కానీ పాకిస్తాన్లో ఉన్న ప్రతి మిసైల్ చైనా అమెరికా నుంచి కొనుగోలు చేసినవి. మనం ఇక్కడ రెడీ చేసుకుంటాం, మన ఇక్కడ మిసైల్స్ S-400 లాంటి అడ్వాన్స్ మిసైల్ మనకు రష్యా నుంచి తెప్పించుకుంటే పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క మిసైల్ అమెరికా చైనా నుంచి వచ్చినాయి. వాళ్ళు ఉగ్రవాదాన్ని మేపడానికే సరిపోతుంది తప్ప వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళు ఏమాత్రం అంటే ముందడుగు వేయటం లేదు. ఆ విధంగా వెళ్తుంది. అయితే అమెరికా పాకిస్తాన్కు పరోక్షంగా సహాయం చేయడం వల్ల పాకిస్తాన్ కొంతవరకు బలపడి ఆర్థికంగాను క్షిపణుల పరంగాను బలపడి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని భారత్ మీద ఈ విధంగా ప్రయోగిస్తుంది. అయితే 1998లో ఒకసారి, 2001లోను, అలాగే 2016లోను, అలాగే 2019 దాడుల టైంలోనూ అమెరికా జోక్యం చేసుకుంది పాకిస్తాన్కు సహాయం చేయాలని. ఇంకా భారత్ ఎంత మాత్రం తగ్గని దేశం. ఎందుకంటే భారత్ పేరు చెప్తే ప్రపంచ దేశాల జనాభాలోనే కాదు, యుద్ధ ట్యాంకులోనే కాదు, మనకు ఆర్మీ పవర్ ఎక్కువ, మిలిటరీ పవర్ ఎక్కువ, నావికా దళం పవర్ ఎక్కువ. అన్నిటికన్నా ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారత్కు ఆక్రోశం వస్తే ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలకి తెలుసు. అయితే ఇక్కడ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఒకప్పుడు అమెరికా అండదండలు చూసుకొని రెచ్చిపోయి భారత్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా కానీ ఆ చర్యలు ఎంతవరకు ముందుకు రాలేదు. ఆ తర్వాత పాకిస్తాన్కు సహాయం చేయమని చైనాను అడుక్కొని చైనా అండ చూసుకొని ఈ మధ్య కొంచెం చెడ్డ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ప్రతి మిసైల్, ప్రతి దాడులు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. ఆ చైనా ప్రోడక్ట్గా అంత ఇంపాక్ట్ కలిగించట్లేదు. ఎందుకంటే గగనతలంలోనే మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మన ఫైటర్ జెట్ ద్వారా, అలాగే మన సుదర్శన్ చక్రం S-400 ద్వారా పాకిస్తాన్ యొక్క మిసైళ్లను గగనతలంలోనే బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. అయితే పాకిస్తాన్ ఇదంతా ఎందుకు చేస్తుందంటే గతంలో అమెరికా సపోర్ట్ చూసుకుంది, ఆ తర్వాత చైనా సపోర్ట్ చూసుకుంది. కానీ ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది, ఇప్పుడు సపోర్ట్ కాదు కదా, కనీసం పాకిస్తాన్కు మద్దతు కూడా తెలపలేదు అమెరికా. ఉద్రిక్తలు తగ్గించుకుంటే మీ దేశానికి మంచిది, లేకపోతే భారత్ చేతిలో మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంటే ఒకప్పుడు పరోక్షంగా సహాయం చేసింది అమెరికా, ఇప్పుడు చైనా చేస్తున్నా కానీ. అయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్ అమెరికాని సహాయం చేస్తున్న వేడుకుంటే అమెరికా దానికి నిరాకరించింది. ఎందుకంటే దుర్భేద్యమైన మిలిటరీ సైన్యం అన్నది భారత్కు వ్యతిరేకంగా వెళ్ళాలంటే అమెరికా కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా వణుకుతుంది. అయితే అమెరికా ఒత్తిడితోటి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాకిస్తాన్, ఎందుకంటే పరోక్షంగా కానీ విపక్షంగా కానీ అమెరికా చైనా ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇటు ఆర్థికంగానూ పాకిస్తాన్ నష్టపోతుంది, ఇటు డెవలప్మెంట్ నష్టపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేయాల్సి వస్తే
4 నుంచి 7 రోజుల మధ్య మాత్రమే వెపన్స్ క్షిపణులు ఉన్నాయి. ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటో దానికే తెలియదు. ఎందుకంటే అందుకే ఇప్పటి నుంచే పాకిస్తాన్ ప్రపంచ దేశాలని అలాగే ప్రపంచ బ్యాంకును మాకు ఆర్థికంగా సహాయం చేయండి, మేము కొత్త కొత్త విపణులు కొనుక్కోవాలి, క్షిపణులు కొనుక్కోవాలి, మా దేశం మీద భారత్ యుద్ధం చేస్తుంది. యాక్చువల్గా యుద్ధం చేస్తుంది భారత్ కాదు, పాకిస్తాన్ కవ్వింపుకి చర్యలు చేసి భారత్లో ఉన్న అమాయకులను చంపేసి ఇప్పుడు కనుక మనం దీన్ని అంతం చేయకపోతే అనే దిశగా భారత్ అయోపు వెళ్తుంది. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేస్తే డే టైంలో జన్ కానీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూసి, ఎందుకంటే ఇండియా అంటే ఎప్పుడైతే మబ్బులు చీకట్లు గమ్ముతాయో పాకిస్తాన్లో ఉన్న వక్రబుద్ధిని చీకట్లోనే మిసైళ్లను ప్రయోగిస్తుంది పాకిస్తాన్. దాన్ని కూడా భారత ఆర్మీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఒకవేళ డైరెక్ట్గా యుద్ధం చేస్తే పాకిస్తాన్ నాశనం కావడం కాకపోతే పాకిస్తాన్ కవ్వింపులు చేసి సాయంత్రం టైంలోనే నైట్ టైంలో మాత్రమే దాడులు చేస్తుంది. ఈ మధ్య పాకిస్తాన్ కూడా మన ఇండియాలో ఉన్న 24 నగరాలను టార్గెట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అలాగే గుజరాత్ కావచ్చు, ఈ నగరాల్లో ఉన్న మెయిన్ సిటీలను టార్గెట్ చేసి బ్లాస్ట్లకు ముందుకు అడుగేసింది. కానీ పాకిస్తాన్ యొక్క ఏ ఒక్క మిసైల్స్ మన ఇండియన్ బార్డర్ దాటంగానే బ్లాస్ట్ అయిపోయినాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం పాకిస్తాన్ ఫైటర్ జెట్లు ప్రజా రవాణాను ప్రజల యొక్క అంటే బ్రతుకు తెరువు కోసం వాళ్ళు పెట్టుకున్న జీవనాధారం ఏదంటే కిరాణా షాపులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, వాటిని కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది. ఈ చిన్న చిన్న ఆర్థిక నష్టం తప్ప పాకిస్తాన్ ఇండియా మీద పెద్దగా ప్రభావం లేదు. ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ ఎందుకు అనుకుంటే పాకిస్తాన్ నిలమట్టం అవడం జస్ట్ 1 అవర్లోనే. కానీ ఇదంతా మర్చిపోయి పాకిస్తాన్లో ఉన్న ఆర్మీని, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను భారత్ అంతం చేయాలని దిశగా వెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇండియాలో ఉన్న ప్రజల మీద, అమాయకుల మీద ఫైటర్ జెట్లతో దాడి చేసి బుల్లెట్ల వర్షం కురిపించి కొంతమంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ 2 పాకిస్తాన్కు ఆనవాళ్ళు లేకుండా అయితే ఖచ్చితంగా చేస్తుంది. అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసినా కానీ భారత్ ఇంకా శాంతియుతంగా యుద్ధం చేస్తుంది. ఇంకా రెచ్చగొట్టే చర్యలు చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం ఉండేది అని ఒకప్పుడు చదువుకునే పరిస్థితికి ఈరోజు పాకిస్తాన్ తెచ్చుకుంది. కనుక భారత్ను కవ్వింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు అంత మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్, ఉన్న వెపన్లు, ఉన్న అంటే అడ్వాన్స్డ్ కావు. కానీ ఇండియన్ దగ్గర అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి, అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటితో పాటు సుదర్శన చక్రం ఉంది, ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. ఇవి ఉన్నంత వరకు భారత్ను పాకిస్తాన్ కదా, ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ ముందు నిలవలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఖచ్చితంగా నీలమట్టం అవుతుంది. ఉగ్రవాద స్థావరాలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏవైతే ఉన్నారో ఇప్పటికే ప్రపంచ దేశాలను కంకణం కట్టుకున్న ఉగ్రవాదం అంతం చేయాలని భారత్కు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. భారత్ ఇన్ని రోజులే శాంతియుతంగా ఉంది, అమాయకులను ప్రాణాలు తీసుకుంటున్నా కానీ ఇక మీదట శాంతించే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే యుద్ధ మేఘాలు ఆల్రెడీ కమ్ముకున్నాయి. జస్ట్ పాకిస్తాన్కి ట్రైలర్ మాత్రమే. ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద యుద్ధం జరిపింది BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు మాత్రమే. అసలైన యుద్ధం రావాలంటే మిలిటరీ అడుగులో పెడితే, మిలిటరీ ఎప్పుడైతే అడుగు పెడుతుందో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా తథ్యం. ఇది కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది. మిలిటరీ ప్రమేయం ఉంటే, మిలిటరీ కనుక ఎంటర్ అయితే ఒకసారి మిలిటరీ ఇంకా పాకిస్తాన్ ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతుంది. ఇది మాత్రం తథ్యం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.